రాడార్ కి చిక్కదు. శత్రు దేశాల అత్యాధునిక సాంకేతికతకు సైతం చిక్కకుండా ఎగురుతుంది. అదే స్టెల్త్ బాంబర్. అమెరికా వాయుసేనకు వెన్నెముకగా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానంగా దీన్ని అభివర్ణిస్తున్నారు రక్షణ రంగ నిపుణులు. వచ్చే ఏడాది ఇది విధుల్లో చేరుతుందని అంచనా. ఇంతకీ ఈ యుద్ధ విమానంలో అంత స్పెషాలిటీ ఏంటి? అమెరికా అమ్ముల పొదిలో మరో అత్యాధునికమైన బాంబర్ ప్లేన్ జాయిన్ అయ్యింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానంగా దీన్ని పరిగణిస్తున్నారు మిలిటరీ ఎక్స్పర్ట్స్. B-21 రైడర్ పేరిట అభివృద్ధి చేసిన ఈ విమానం అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న స్టెల్త్ బాంబర్ కావడం విశేషం. త్వరలోనే ఇది అమెరికా వాయుసేనలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. B-21 రైడర్ యుద్ధ విమానాన్ని ప్రయోగాత్మకంగా నవంబర్ 2023లో తొలిసారి పరీక్షించారు. కాలిఫోర్నియాలో ఎడ్వర్డ్స్ వైమానిక స్థావరంలో పరీక్షిస్తున్నప్పుడు దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఆ తరువాత ఈ మధ్యే అమెరికా దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ సమాచారం బయటకు చెప్పింది. డిజైన్ చేసేటప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగానే B-21 రైడర్ పనిచేస్తోంది. ఇప్పటి వరకు విమానం ఎన్నిసార్లు, ఎంత సమయం గాల్లో ఎగిరింది, ఇంకా ఎన్నిసార్లు పరీక్షిస్తారనే విషయాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. ఇది సాధారణ పేలుడు పదార్థాలతో పాటు అణ్వాస్త్రాలను సైతం మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. దక్షిణ డకోటాలోని ఎల్స్వర్త్ వైమానిక స్థావరంలో వీటిని ఉంచనున్నారు. మొత్తం 100 ఇలాంటి విమానాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అమెరికా వాయుసేన. ప్రస్తుతానికి 6 యుద్ధ విమానాల్ని తయారు చేస్తోంది. వీటిని కేవలం అమెరికాలోనే కాదు, వాటి మిత్ర దేశాల రక్షణలోనూ ఉపయోగిస్తామని చెబుతోంది. వీటి తయారీని నార్త్ ర్యాప్ అనే సంస్థకు అప్పగించారు. B-21 రైడర్ వెనక భాగంలో వెడల్పుగా, సన్నగా ఉండే ఎగ్జాస్ట్ ఇందులో ఉంది. వేడిని తగ్గించడం కోసమే దీన్ని అలా డిజైన్ చేసినట్లు తెలిపారు. తద్వారా ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ తగ్గి రాడార్ కు చిక్కకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎగ్జాస్ట్ పెద్దగా నలుపెక్కకపోవడాన్ని బట్టి చూస్తే ఉద్గారాలను లోపలే చల్లబర్చే సాంకేతికత ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అంతరిక్ష వాహక నౌకల్లో వాడే థర్మల్ టైల్స్ ను ఉపయోగించి ఉంటారని తెలుస్తోంది. మరోవైపు రెక్కలపై ఉన్న ఇండికేటర్లు తిరిగి లోపలికి ముడుచుకునేలా రూపొందించారు. శత్రు దేశాలకు చిక్కకుండా సిగ్నల్ వ్యవస్థ, ఇండికేటర్లు బయటకు కనపడకుండా ఈ డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. కొత్త అణ్వాస్త్రాయుధంతో ప్రపంచ దేశాలను గడగడలాడించేందుకు అమెరికా సిద్ధమైందంటున్నారు రక్షణ రంగ నిపుణులు.